ఒకటి 18 సంవత్సరాలు చేసింది ఈరోజు ఈ విధంగా గుర్తించడం అన్నది నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, ఇది నా ఒక్కడికే కాదు, ఇది సూర్య గ్లోబల్ ఫ్యామిలీ అందరికీ గర్వంగా అనిపిస్తుంది. ఇది మీరు కూడా గర్వపడాలి. మన కాకినాడలో మన డిస్ట్రిక్ట్లో మన హాస్పిటల్కి వచ్చిందని కూడా మనం కూడా అందరూ గర్వపడాలి. అందరికీ నా నమస్కారాలు. ఎవరైతే ఇక్కడ న్యూస్ మీడియా పర్సన్స్ ఈ సందర్శనకి వచ్చిన వారందరికీ నా నమస్కారాలు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వారు ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో, అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం హాస్పిటల్స్ డాక్టర్స్ ఎవరైతే ఎక్సలెన్స్ ఈ ప్రొఫెషన్లో ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వటం జరిగింది. ఈ అవార్డు ఇవ్వడానికి కారణాలు ఆల్రెడీ కేటీఆర్ గారు మీకు చెప్పడం జరిగింది. ఇది ఒక రోజులో నేను సాధించింది కాదు. లాస్ట్ 18 సంవత్సరాల నుంచి సూర్య గ్లోబల్ హాస్పిటల్ మీకు ఇచ్చే సర్వీసెస్ మీకు అందరికీ తెలుసు. ఏ విధమైన సర్వీసెస్ మేము ఆఫర్ చేస్తున్నాం. నాకు మంచి ఏమనిపించింది అంటే, ఈ సంవత్సరం సూర్య గ్లోబల్ హాస్పిటల్ని వారు గుర్తించడం జరిగింది. దాంట్లో 2 విభాగాలు. ఒకటి పేషెంట్ కేర్, పేషెంట్కి ఎంత మంచిగా సూర్య గ్లోబల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ పూర్వకంగా ఎంత బాగా సర్వీస్ చేస్తున్నారన్నది ఒకటి. 2, క్యాన్సర్ విభాగంలో క్యాన్సర్ సర్జరీ నా ప్రతిభని గుర్తించడం జరిగింది. ఇది 18 సంవత్సరాల నుంచి చేస్తున్న అన్ని గుర్తించడం జరిగింది. అది కూడా నాకు సంతోషం ఏంటంటే, మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో కాకినాడ సూర్య గ్లోబల్ని ఎంచుకోవడం జరిగింది. ఇది ఎవరు కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా మన వాళ్ళే. ఇంత మంచి గొప్పదైన ఈ అవార్డుని తీసుకోవడానికి నేను ఒక్కనే కారణం కాదు. దీనికి మా సూర్య గ్లోబల్ ఫ్యామిలీ అందరూ కారకులే. ఎందుకంటే ఇటువంటి పురస్కారం కానీ ఇటువంటి అవార్డు ఒక మనిషిదే వచ్చేది కాదు, అందరూ కలిసి చేయడం వల్ల వచ్చేది. మీకు అందరికీ తెలుసు, సూర్య గ్లోబల్ హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రతిరోజు మన హాస్పిటల్లో 80 నుంచి 90 మందికి రేడియేషన్ థెరపీ జరుగుతుంది. అంటే రోజు 90 మందికి మనం రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 130 నుంచి 200 మందికి నేను ఆపరేషన్ చేయడం జరుగుతుంది. 700 నుంచి 900 మందికి కీమోథెరపీ చేయడం జరుగుతుంది. అంటే ఆలోచించు, నాన్ ప్రైవేట్ మోర్ దెన్ 1000 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇది చిన్న చిన్న హాస్పిటల్స్ కాదు, 50 బడ్జెట్లు దాటిన హాస్పిటల్స్ మోర్ దెన్ 1000 ఉన్నాయి. సో వాటిలో గుర్తించడం జరిగింది. పురస్కారాలు అనుకున్న తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇంకా ఈ అభివృద్ధి పూర్వకంగా హాస్పిటల్లో ఇంకా మంచి ఫెసిలిటీస్ తీసుకురావాలని, ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకురావాలని, అది మన సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ట్రీట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నింటిలో బెస్ట్ సర్వీసెస్ను బట్టి ఏంటి, అన్ని రకాలుగా వైద్యాన్ని అందించినటువంటి మన డాక్టర్ వీర్రాజు గారు ఆయన యొక్క ప్రతిభను గుర్తించి ఈ యొక్క అవార్డ్స్ని ఇచ్చారు. దాని రీజన్ అంటే, దీన్ని ఎలా అవార్డుని సెలెక్ట్ చేశారంటే, మొట్టమొదటిగా రోగుల యొక్క అభిప్రాయాలు, ఫీడ్బ్యాక్స్ తీసుకున్నారు, సేకరణ జరిగింది. దానికి కూడా ఒక ఏజెన్సీ నిర్వహించి ఆ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ని, క్రిటికల్ కేర్ అండ్ ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ ఎలా ఇస్తున్నారు, అలానే సర్జికల్ ఆంకాలజీలో యొక్క పేషెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్స్, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లోని ఉత్తమమైనటువంటి యొక్క అవార్డ్స్ని మనం సూర్య గ్లోబల్ హాస్పిటల్ సంపాదించుకోవడం గొప్ప విషయంగా మేము భావించి మీ ముందుకు రావడం జరిగింది. సో అది ఆ యొక్క అవార్డ్స్ కూడా గవర్నర్ గారి చేతుల మీద అందుకోవడం సో మనందరికీ ఎంతో అరుదైనటువంటి సత్కారం. దాన్ని బట్టి ఈ యొక్క విషయాలు మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో డాక్టర్ గారిని ఈరోజు మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. సో